ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ డైల్యూట్స్ ద రిజిడిటీ. రిజిడిటీ మీన్స్ గట్టిగా ఉండడం అండి. సో రిజిడిటీ, మెటల్స్ ఆర్ వెరీ రిజిడ్ అని చెప్తారు. సో ఇట్ డైల్యూట్స్ ద రిజిడిటీ. అంటే కొంచెం ఏదో ఒక ఏంటి సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఇంటింటికే వచ్చాను సార్ అలా చెప్పినప్పుడు అంటే కొంచెం ఓకే, కొంచెం ఓకే, మన మధ్య కొంచెం ర్యాపో బిల్డప్ అయింది అనేది మీరు కొంచెం ఫ్రీ అట్మాస్ఫియర్ లోకి యూఆర్ గోయింగ్ టు ఎంటర్. సో కంఫర్ట్ విత్ అదర్స్, ఇంట్రడ్యూస్ టు ఈచ్ అదర్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఐస్ బ్రేకర్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎనర్జైజర్. ఎనర్జైజ్ అయ్యాం మనం లేదా? ఇప్పుడు తీసుకున్నారు అందరూ టీ? ఎనర్జీ వచ్చిందా? చూద్దాం ఎంతవరకు వచ్చిందో. లేటెస్ట్ మీరు అందరూ నాకు వచ్చిన హెల్ప్ చేస్తారండి? రైట్, హెల్ప్ చేస్తాం. అందరూ థమ్స్ అప్ చూపించండి ఒకసారి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన ఇంపాక్ట్ నినాదం ఏంటండి? ఇంపాక్ట్ నినాదం ఏంటండి? ఇంటికి ఒక స్పీకర్, ఇంటికి ఒక స్పీకర్. అయితే ఇప్పుడు మనం చిన్న హెల్ప్ చేయండి అందరూ కూడా నాకు. నేను ఇంటికి ఒక స్పీకర్ అంటాను, మీరు ఊరికి ఒక ట్రైనర్ అనాలి. నేను రివర్స్ చెప్తే మీరు రివర్స్ అనాలి. రెడీగా? ఈ ఇంటికి ఒక స్పీకర్, ఈ ఇంటికి ఒక స్పీకర్, ఇంటికి ఒక స్పీకర్, ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్, ఊరికి ఒక ట్రైనర్, ఊరికి ఒక ట్రైనర్, ఇంటికి ఒక స్పీకర్, ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్, ఇంటికి ఒక స్పీకర్, ఇంటికి ఒక ట్రైనర్, ఇంటికి ఒక ట్రైనర్, ఇంటికి ఒక స్పీకర్. సో దిస్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఎనర్జైజర్. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? ఎస్. సో ఈ విధంగా మనం ఎనర్జైజ్ చేసినప్పుడు వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ఏం జరిగిందండి అక్కడ మనకి? లాస్ట్ మీ టేబుల్ చెప్పండి సార్, మీ టేబుల్ చెప్పండి, నాయుడు గారు చెప్పండి మీరు. ఏం జరిగింది మనకి ఇప్పుడు? ఎనర్జీ బూస్ట్ అప్ అయింది. అయిందా లేదా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఏం జరిగింది సార్? మీరు చెప్పండి సార్, ఏం జరిగింది నెక్స్ట్? అలా చూసి చెప్పండి, పర్లేదు. ఎస్, అయిందా లేదా? భార్గవ్ గారు అయిందంటారా? ఎస్, నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి సార్. బ్రేక్ వచ్చిందా? ఓ పిల్ల గారు మీరు అందరేనా? థ్యాంక్ గాడ్. నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి సార్. రెజొనేట్ జరిగిందా? వచ్చిందా? ఎనర్జీ రెజొనేట్ అయ్యిందా? ఓ సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఏం జరిగింది సార్? అవలేదు కదా? ఎవరైనా అయ్యారు హౌస్ స్పేస్? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎక్కడైనా వాడుకోవచ్చు మనం దీన్ని. ఇప్పుడు నేను ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ చెప్పానండి. మీకు కావాలంటే మీకు దాన్ని నచ్చినట్టుగా మాడిఫై చేసుకొని మీ ఎనర్జైజర్ మీరు వాడుకోండి, ఎనర్జైజ్ అవ్వండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ బ్రెయిన్ స్ట్రామింగ్ ఒకసారి గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. మీరేం చేయాలంటే అందరూ కూడాను మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సార్ మధుబాబు గారు ఏ ఫర్ యాపిల్ కన్ఫర్మా? ఎస్ సార్, మీరు చెప్పండి. సూర్య మిర్యాల గారు ఏ ఫర్ యాంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాయుడు గారు మీరు చెప్పండి. ఏజెంట్, ఎల్ఐసి ఏజెంట్. మీరు చెప్పండి సార్. ఫ్రూడ్, రిపీట్ చేయకూడదు సార్. యాటిట్యూడ్, సూపర్ సూపర్. మీరు చెప్పండి సార్. ఎనీథింగ్, సూపర్. అంటే ఇక్కడ ఏం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ మన మధుబాబు గారు ఏం చెప్పారు? ఏ ఫర్ యాపిల్ చెప్పారు. నెక్స్ట్ నాయుడు గారు ఏం చెప్పారండి? నాయుడు గారు కూడా యాపిల్ బ్రెయిన్ లోకి వచ్చింది, కానీ ఆయన ఏం చేశారు? వెంటనే ఆయన బ్రెయిన్ లో నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మైండ్ చెప్పింది. ఆల్రెడీ చెప్పాడు మనోడు, నువ్వు మార్చు అంటే బ్రెయిన్ ఏం చేసిందండి? కొంచెం మార్చిందా లేదా? ఆయన అన్నీ ఏజెంట్కి వెళ్ళాడు. తర్వాత ఈయన ఏం చెప్పారు మనకి? ఎనీథింగ్ చెప్పారు. నెక్స్ట్ తర్వాత ఆయన మైండ్ లో కూడా యాపిల్ ఉంది, ఏజెంట్ ఉంది, ఎనీథింగ్ ఉంది. నెక్స్ట్ ఆయన ఏం చెప్పారండి? ఆయనకి అన్న కాల్సిన ఇచ్చింది. బాబు ఆల్రెడీ సినిమా అయిపోయింది, అది కొత్త సినిమా అయితే అన్ని సినిమాలు ఒకేలా ఉండవు కదా. ఎస్, అందుకని ఆయన ఏం చేశారంటే యాటిట్యూడ్ చెప్పారు. లైక్ దట్ మనం ఏం చేయాలంటే మన ఆడియన్స్ లోంచి ఆ బ్రెయిన్ స్ట్రామింగ్ చేయించగలగాలండి. అంటే ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి కానీ ఎట్లయినా సరే అప్పుడు మాత్రమే మనం ఆ టెక్నిక్ ని అప్లై చేసినప్పుడు ప్రాపర్ గా మనం వాళ్ళతో కనెక్ట్ అవుతాం సార్. ఐ హోప్ ఐ మే రీచ్ యూ. మేడం రాధారాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మళ్ళీ నాకు హెల్ప్ చేయాలండి. చిన్నప్పుడు ఊరు పేరు తారా వస్తువు ఎంతమంది అడిగారు? నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్ 10 మార్క్స్ సార్. ఆడలేదా సార్? మేబీ జనరేషన్ చెప్పాలి.
మేము వాడాము. సో అదేంటంటే ఒక లెటర్ ఇస్తారనమాట, జా అని ఇస్తే దాంతో ఊరు, పేరు, తార, వస్తువు అన్ని రాయాలన్నమాట. సో అలాంటి గేమ్స్ చిన్నప్పటి నుంచి ఆడేవాళ్ళం, కాకపోతే మనకు తెలియదు అనమాట దాని పేరు ఏంటని. సో ఇప్పుడు మీరు చేయాలి ఏంటంటే, నేను ఇప్పుడు ఒక తినే వస్తువు ఈటబుల్ ఏదో ఒకటి చెప్తాను సార్. మీరు ఒకవేళ అది అంటే హెల్దీ ఫుడ్డా అన్హెల్దీ ఫుడ్డా, తినొచ్చు అయితే మీరు ఇలా చెప్పండి, తినకూడదు అంటే ఓకే విత్ యాక్షన్. ఎస్ నో, ఎస్ నో. ఆర్ యు ఆల్ రెడీ? సార్ వెజిటబుల్స్. సార్ మీరందరూ కాదు సార్, మీ గ్రూప్ ఒకటే. సార్ వాయిస్. ఎస్. బిర్యానీ. మేడం మీరు కాదు. తినొచ్చు అంటే హెల్త్ కాన్షియస్ లో తినొచ్చు అంటే ఇలా చెప్పండి, ఎస్ నో, ఎస్ నో. బిర్యానీ. ఎస్. లీఫీ వెజిటబుల్స్. చాక్లెట్స్. నో. ఓకే సార్. స్ప్రౌట్స్. చాక్లెట్స్. వాటర్. క్వార్టర్. సార్ ఎందుకు సార్ నవ్వుతున్నారు? వాటర్ ఆఫ్ కూల్ డ్రింక్. ఎందుకు అలా ఎక్స్టెండ్ చేసేస్తాను? వాటర్ ఆఫ్ కూల్ డ్రింక్ సార్. సో ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే సార్ బజ్జింగ్. అట్లీస్ట్ మీరు ఏం చెప్తారంటే నార్మల్ గా ఇప్పుడు ఇలా అనుకున్నప్పుడు అట్లీస్ట్ కొంచెం ఆలోచించి, ఇంకా నేను మీకు ఇంకా కొంచెం పెద్ద టాస్క్ ఏమైనా ఇస్తే కంపల్సరీ మీలో మీరు ఒకసారి డిస్కస్ చేసుకుంటారు, అవునా కదా? ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని మీరే అడిగారు, లేకపోతే ఇంకేమైనా అడిగినప్పుడు కంపల్సరీగా మీరు ఓకే ఎస్ చెప్దామా నో చెప్దామా అని సపోజ్ నేను ఇదే క్వశ్చన్స్ ఒక షీట్ మీద పెట్టాను మీ ముందు. సో మీరు డెఫినెట్ గా మీకు నచ్చింది రాసేస్తారా, మీ టీమ్ తో డిస్కస్ చేసి రాస్తారా? కంపల్సరీగా డిస్కస్ చేసి రాస్తారు. సో దట్ ఈస్ వాట్ బజ్జింగ్. సో బజ్జింగ్ అంటే ఏంటంటే బీ బజెస్ అంటే ఏంటంటే బుజ్ అండ్ సంథింగ్ వి విల్ థింక్, అంటే మన చేసేటప్పుడు మనం ఆ డిస్కషన్ లో వీ కెన్ హియర్ దట్ బజ్ సౌండ్, దట్ ఈస్ కాల్డ్ బజ్జింగ్. మనకి ఇప్పుడే గంపా సార్ చెప్పారండి, ఈ రోజు 62 బ్యాచ్ అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళు నైట్ 12 వరకు ఉంచేయండి, ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేపి యోగా చేపించండి చెప్పారండి. ఓకే రెడీయా సార్? అయితే థ్యాంక్ యూ సో మచ్. అయితే రమణ గారు మీరు చెప్పండి, నైట్ 12 వరకు మనం ఏమేం చేయొచ్చు మీ టేబుల్ అని చెప్పండి. డిస్కస్ చేసి అరేంజ్ చెప్పొచ్చు, ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు మనం నైట్ 12 వరకు ఉంటే చెప్పండి. తర్వాత రాసుకుందరు కదా రఘురావు గారు చెప్పండి. ఓకే బుక్ రివ్యూ ఇవన్నీ వింటే నైట్ 12 వరకు మీరు ఎంజాయ్ చేస్తారా సార్? ఇంకా డాన్స్. సూపర్ సూపర్. ఓకే థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్. ఎంటర్టైన్మెంట్ సాంగ్స్. సూపర్ సార్. మీరేం చెప్పండి సార్? వాళ్ళు చెప్పినవి కాకుండా మిగతా సినిమా పెట్టుకొని చూడవచ్చు. సూపర్ బాగుంది. మీరు చెప్పండి సార్. పాట వినొచ్చు, కామెడీ స్క్రిప్ట్ చేయొచ్చు. సూపర్ చేద్దాం తప్పకుండా ఈరోజు. మీరు చెప్పండి సార్. కచేరీ ఉంటారు మనల్ని. మీరు సార్ మీ టైం చెప్పండి. డాన్స్ చేద్దాం తప్పకుండా. మీరు సార్ ఆటలు. సూపర్ అండి. సో ఇవన్నీ కూడా మన ట్రైనింగ్ లో ఇన్వాల్వ్ చేస్తామండి. అర్థమవుతుంది? ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా డిస్కషన్ లీడింగ్ అంటే ఇదేనండి. ఏం చేస్తాను నేను ఇప్పుడు ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి లీడింగ్ ఇచ్చాను, ఆ టేబుల్ నుంచి ఆ టేబుల్ కి. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ అవర్ ఆడియన్స్ ఇన్ అవర్ ట్రైనింగ్. అంటే ఇప్పుడు ఏమైంది, ఆ టేబుల్ కి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ టేబుల్ అందరూ కూడా థింక్ చేశారు, ఇంకా ఇన్నోవేటివ్ ఏం చెప్పొచ్చు అని. మీకు వచ్చినప్పుడు మీరు థింక్ చేశారు, అవునా కదా? లైక్ దట్ వీ హ్యావ్ టు కల్టివేట్ అవర్ డిస్కషన్ లీడింగ్ టెక్నిక్ ఇన్ అవర్ ట్రైనింగ్. ఓకేనండి? రైట్, థ్యాంక్ యూ. బ్రెయిన్ స్టార్మింగ్ చేసినప్పుడు మనకు కలిగే బెనిఫిట్స్ మనం ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేసాం. వాటిని అక్కడ మనం పీపీటీలో కొన్ని సెంటెన్స్ లో చెప్పాం. సుబ్బారావు గారు చెప్తారా సార్? మీరు ఏముంది అక్కడ? ఎస్ వచ్చింది అప్పుడు ఐడియా. ఇంత మనం జనరేట్ చేసుకున్నాం లేదా? కొత్త కొత్త వర్డ్స్ జనరేట్ చేసాం, కొత్త కొత్త ఐడియాస్ వచ్చినాయా లేదా? ఆయన పాట అంటే ఈయన ఆట అన్నారు, ఈయన ఆట అంటే ఆయన కచేరీ అన్నారు, ఆయన కచేరీ అంటే ఈయనేమో డాన్స్ అన్నారు, ఈయన డాన్స్ అంటే ఆయన ఇంకోటి చెప్పారు, అవునా కదా? అంటే ఏమైంది, న్యూ ఐడియాస్ న్యూ ఎక్స్పీరియన్స్ వచ్చినాయా లేదా? ఎస్, అదే మనకు అక్కడ బెనిఫిట్. తర్వాత ఏమైంది, ఇలా థింక్ చేయడం వల్ల మన బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యింది, అవునా కాదండి? లెఫ్ట్ బ్రెయిన్ తో ఉన్న వాళ్ళు రైట్ బ్రెయిన్ తో ఆలోచించి మొదలు పెట్టారు, రైట్ బ్రెయిన్ యాక్టివ్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ చేశారు. రైట్, నెక్స్ట్ చూడండి, మనం ఈ డిస్కషన్ మెథడ్ లో ఒకరితో ఒకరు ఆర్గ్యూ చేసుకున్నామా? లేదు, సింపుల్ గా ఒక కలెక్టివ్ డెసిషన్ చెప్పేసాం, అవునా కాదండి? రైట్, ఇంకా ఏం చేసాం, మనం మన ఒపీనియన్ మనం డైరెక్ట్ గా చెప్పగలిగాం. అలాగే పక్కన వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఎక్కడ షూట్ చేయలేదు, అవునా కాదండి? వాళ్ళు చెప్పింది కాకుండా వాళ్ళని యాక్సెప్ట్ చేసి మనం ఇంకోటి కొత్తగా యాడ్ చేసుకుంటూ వెళ్తాం.
this is how we have to implement our discussion leading and brainstorming techniques అండి, right? సో బజ్జింగ్ లో కూడా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూస్తే బజ్జింగ్ సౌండ్, సో మనం డిస్కస్ చేసుకునేటప్పుడు వీ కెన్ హియర్ దట్ గుసగుస, ఓకే, యా దట్ ఈస్ దట్. అండ్ పార్టిసిపేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ మైండ్. సో నేను కంపల్సరీ ఫస్ట్ టైం మీకు అది అర్థం అవ్వలేదు, ఎందుకంటే మీరు బ్రెయిన్ అప్పుడు దాకా కొంచెం రిలాక్సింగ్ మూడ్ లో ఉన్నారు. సో నేను కొంచెం చెప్పేటప్పుడు కొంచెం అలర్ట్ అయ్యి బ్రెయిన్ నా వైపు కొంచెం తిప్పేటప్పటికి ఓకే ఎస్ చెప్పాలా నో చెప్పాలా, సో అట్లీస్ట్ మీ మైండ్ మీద మీరు కాన్షియస్ గా ఉన్నారు. రిఫ్లెక్ట్ ఆన్ వాట్ దే లెర్న్డ్. సో అబ్సల్యూట్లీ ఇట్ మే రిఫ్లెక్ట్, అంటే కొందరికి ఫస్ట్ టేబుల్ కి అర్థమైపోయినా సెకండ్ టేబుల్ కి అర్థం అవుతుంది, థర్డ్ టేబుల్ కి వచ్చేటప్పటికి అందరికీ అర్థం అవుతుంది. సో ఏంటంటే ఎంతో కొంత కంపల్సరీగా కొంచెం నేర్చుకుంటారు బజింగ్. సో డిస్కషన్, డోంట్ ప్రొలాంగ్ ద సెషన్. సో ఈ బజింగ్ ఎప్పుడు 1 or 2 minutes ఉండాలండి. సో మనం చెప్పే కంటెంట్ కంటే ఈ బజింగ్ సౌండ్ మీద, అంటే పెద్ద యాక్టివిటీ, ఇప్పుడు చిన్న యాక్టివిటీ ఆల్మోస్ట్ ఐ హావ్ అబౌట్ ఆల్ ద 7 tables. ఇదే నేను ఒక పెద్ద టాస్క్ ఇచ్చేసాను అనుకోండి, ఇదే ఒక 15 minutes పడుతుంది. నా సెషన్ అంతా కలిపి ఒక 40 minutes, అందులో 15 minutes ఇదే పడితే ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. అలాగే మనం ఇప్పుడు ఆల్రెడీ చూసామండి డిస్కషన్ లీడింగ్ లోన ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాం లర్నింగ్ ని, అవునా కదా? అట్లాగే ఇంకా ఏం చేసాం, పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాం. అట్లాగే ఇంకా డిఫరెంట్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం. ఇంప్లిమెంట్ చేసిన దాన్ని మళ్ళీ ఒక ఫ్రేమ్ వర్క్ లో అక్కడ మీకు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది, రైట్ అండి? నెక్స్ట్ మేడం. మూర్తి సార్ ఇందాక ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు చెప్పారండి, నార్మల్ గా ఏం చెప్పారంటే పద్మావతి మ్యామ్ హ్యాస్ గివెన్ ఎ సెషన్ ఆన్ ద ఫైనాన్షియల్ లిటరసీ టు ద ఆల్మోస్ట్ 350+ CBSE టీచర్స్ ఆన్ ద టాపిక్. సో అప్పుడు నేను ఇలా ఈ బజ్జింగ్ ఇవన్నీ చేయడానికి నాకు అవకాశం ఉంటుందా? కెన్ ఎనీవన్ గెస్? సో అంటే ఒక విధంగా నా భయం ఏంటంటే వాళ్ళందరూ నాకంటే ఏజ్ లో చాలా పెద్ద, నాకు టీచ్ చేసిన వాళ్ళకంటే పెద్దవాళ్ళు అక్కడ ఉన్నారు. సో ఐఎమ్ 30. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైనాన్షియల్ లిటరసీ ఎవరికి అవసరం, ఆల్మోస్ట్ రిటైర్మెంట్ అయ్యారు దగ్గరలో, అంటే ఆల్మోస్ట్ అందరూ 50-60 DPS ప్రిన్సిపల్స్, DPS, DAV, ఆల్ ది స్టాండర్డ్ స్కూల్స్ టీచర్స్. సో అలా కూర్చున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ అంత ఫ్రీక్వెంట్ గా నేను వాళ్ళు ఇలా ఆఫ్కోర్ చెప్పండి ఇలా అని అడిగే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇన్ కేస్ నేను అడిగినా అది క్రాక్ అవ్వదు. సో వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే చెప్పండి అనే ఛాన్స్ అయితే ఉండదు. సో అందులో నేను చేసింది ఏంటంటే ఆదిత్య బిర్లా క్యాపిటల్ నుంచి వచ్చిన ఒక సెషన్ ని నేను వాళ్ళకి ఓన్లీ చెప్పాలి అంతే. సో వాళ్ళు ఏదైతే ఇన్కార్పొరేట్ చేశారో నేను కంపల్సరీ అదే చెప్పాలి ఇన్ మై ఓన్ వే. చెప్పే మెథడ్ అయితే నా చేతిలో ఉంది కానీ కంటెంట్ అయితే నా చేతిలో లేదు. అలాంటప్పుడు నేను దాని నుంచి డీవియేట్ అయ్యే అవకాశం అస్సలు లేదు. ఇట్స్ అబ్సల్యూట్లీ జీరో. సో అలాంటప్పుడే ఐ షుడ్ గో విత్ ద లెక్చర్ మెథడ్ ఓన్లీ. సో వై వి ప్రిఫర్ దిస్ లెక్చర్ మెథడ్? సో లెక్చర్ మెథడ్ ఏంటంటే తక్కువ టైంలో, వాళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ కోసం మేబీ టైం ఇచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చే కంటెంట్ ని నేను యాప్ట్ గా విత్ ఇన్ ద టైం పీరియడ్ ఐ షుడ్ కంప్లీట్. అలాంటప్పుడు అంటే ఐ షుడ్ గో ఆన్ విత్ ద లెక్చర్ మెథడ్. సో ఇన్ దాట్ వన్ వే, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వన్ వే. దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ టు అండ్ ఫ్రో. సో సెషన్ కెన్ నాట్ బి ద టు అండ్ ఫ్రో. మీరు నాకు చెప్పడం నేను మీకు చెప్పడం అనేది ఉంది. ఇట్ అబ్సల్యూట్లీ వన్ వే. నేను చెప్తాను, జస్ట్ దే హ్యావ్ టు లిసన్. అండ్ ఆఫ్టర్ దట్ మోటివేషన్, ఇట్ ఈస్ ద మోటివేషన్. సో హౌ దే షుడ్ మోటివేట్, ఓకే ఇది మనకు అవసరం కదా. సో అలా నేను కూడా చెయ్యాలి. నేను చెప్పే దానిలోని వాళ్ళు కొంచెం మోటివేట్ చేయగలగాలి. అంటే నా దగ్గర ఉన్న కంటెంట్ లో నేను వాళ్ళు ఎలా చెప్తారు అనేది చూసుకోవాలి. మేక్ మూవ్ ఆన్, స్టే ఆన్, వై స్టార్టెడ్. సో కంపల్సరీగా ఇప్పుడు నా సెషన్ అంతా 1.5 గంట తర్వాత విన్న తర్వాత అట్లీస్ట్ అందులో ఉన్న వాళ్ళు ఒక 10 members అయినా సరే ఎవరో ఓకే ఇది చేస్తే మంచిదే అని దే షుడ్ మూవ్ ఆన్ ఫ్రమ్ దట్. ఎక్స్ప్లెనేషన్, నాలెడ్జ్ అండ్ ఎనాలిసిస్. సో నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలంటే నాలెడ్జ్ కంపల్సరీగా షేర్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఓకే ఇది మనకు అవసరం కాదా, ఎనాలిసిస్ లేకుండా ఎవరు మూవ్ ఆన్ అవ్వరు. సో దిస్ ఇస్ అబౌట్ ద లెక్చర్ మెథడ్. హలో ఆర్విఆర్ సార్. చెప్పండి మేడం. సార్ రేపు అసలు సెషన్ ఉందా లేదా సార్? ఎందుకు లేదమ్మా, ఇందాక నుంచి అదే అడవుల్లో ఉన్నాం కదా. మరి ఏంటి సార్ అసలు ఒక ఫోన్ లేదు ఏమీ లేదు. నేను తెలుసు కదమ్మా, నేను ఆల్రెడీ బిజీగా ఉన్నాను. నిన్న నేను సోను సార్ కలిసి సార్ నేను ఏమన్నా ఖాళీగా ఉన్నాను ఏంటి ఇంట్లో? ఖాళీ ఉన్నానని కాదమ్మా, మీ పీపీటీ ఎంతవరకు వచ్చింది? అదేంటి సార్ మీరు చేయలేదా? నేనేలా చేస్తాను, మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సార్ నేనేం చెప్పాను సార్, మీ దగ్గర ఏమన్నా మీరంటే అసలు కోర్ టీమ్ మెంబర్ సార్, మీరు ఏదో ఒకటి ఉంటే నాకు ఇచ్చేయండి సార్. ఆ లాస్ట్ లో థ్యాంక్ యూ స్లైడ్ దగ్గర నా పేరు ఒక్కసారి యాడ్ చేయండి సార్. అలాగే చేస్తారమ్మా, నాకు తెలిసింది. ఆడవాళ్ళందరూ అంతే వదిలేస్తారు ఇంకా అట్లాగా. ఓకే సార్ అదేం కాదు కానీ టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 2:10 అయింది సార్.
సో స్కూల్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళి నా అబాకస్ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఇట్ విల్ బి 5:30. సో నేను మీకు మళ్ళీ అప్పుడు కాల్ చేస్తాను సార్. పొద్దుటి నుంచి ఈ రోజు 3 సార్లు కాల్ చేశాను. ఏమ్మా ఇప్పటికి 5వ చేసావు, 6:40 అవుతుంది, ఇంకెన్నిసార్లు చేస్తావు తల్లి? ముందు పీపీటీ చేయి. నాకు కాల్ చేయడం కంటే కూడా పీపీటీ ఇంపార్టెంట్. రేపు మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి అక్కర్లేదా? ఉదయ భాస్కర్ గారు చెప్పేస్తాను తీసుకెళ్ళి. ఆయన ఇంట్లో లేరు సార్. లేకపోతే ఫోన్ చేసి పిలుస్తారమ్మా. హలో ఆర్య సార్, చెప్పండి అమ్మా. 5:30. 5:30 ఏం కర్మ, 6:40 కూడా అవుతుంది. సార్ ఏంటి సార్ మళ్ళీ చేశాను, మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. ఏంటి సార్ మీరు ఇందాక నుంచి చేస్తున్నాను, కాల్ ఏమో అది అవుతుంది మళ్ళీ కట్ అయిపోతుంది, కాల్ ఎంటెడ్ అని వస్తుంది. ఏమైంది సార్, ఏమైనా ప్రాబ్లమా? లోపలికి వెళ్ళిందమ్మా. మీరు బ్లాక్ చేసినట్టున్నారు సార్, అందుకే నేను వాట్సాప్ కాల్ చేశాను సార్. అవునమ్మా. సార్ ఇట్ ఈస్ 11:30. రేపు ఇస్తారా ఎవరైనా సెషన్? 11:30 కాదమ్మా, 2:30 అయినా సార్ నేను పీపీటీ ఇవ్వను. మీరు చేసుకొని వస్తారండి, లేదంటే లేదు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఓకే సార్. సార్ 10:30 అయింది సార్, ఇంకో గంటలో మనం ఇక్కడ సెషన్ ఇవ్వాలి సార్. 10:30 చేస్తాం. మనకి ఉదయ భాస్కర్ సార్ 1:30 అన్నారు, కానీ 4:30కి ఇచ్చారు. ఏం చేస్తాం చెప్పండి సార్. ఎందుకు పీపీటీ సార్? టీ తాగుతున్నారు, సెషన్ ఇస్తారా ఎవరో చెప్పండి. ఆ టీ కప్ కూడా అక్కడ సెషన్ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? లేదమ్మా, నాకు అసలు లేదు. దిస్ ఈస్ వాట్ యా రైట్. వాట్ ఇస్ దిస్? రోల్ ప్లే. సో రోల్ ప్లే ఎందుకంటే అండి రోల్ ప్లే, సో గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద క్యారెక్టర్స్, గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ టు ద క్యారెక్టర్స్. సో మనం ఏం చేస్తున్నాం అది చాలా రిలవెంట్ గా ఉండాలండి. సో రోల్ ప్లే గనక మనం చెప్పే కంటెంట్ గనక రిలవెంట్ గా లేకపోతే డెఫినెట్లీ ద ఆడియన్స్ విల్ బి డిస్కనెక్టెడ్ టు యూ. అప్పటి వరకు మీరు ఎంతో కష్టపడి వాళ్ళని అలా కూర్చోబెట్టి వాళ్ళని ఒక కాన్షియస్ లోకి తీసుకొచ్చి స్కాటర్డ్ గా ఉన్న ఐడియాస్ అన్ని ఒక ఫోకస్డ్ వేలో తెచ్చి ఆల్మోస్ట్ ఒక 40 minutes కష్టపడి కూర్చున్నదంతా ఈ రోల్ ప్లే కనుక లేకపోతే కంపల్సరీగా అది వృధా అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి సార్, వృధా అయిపోయిందా ఏంటి కాంపిటీషన్? ఏం లేదు సార్. సో ఈ రోల్ ప్లే ని మాకంటే మీరే బాగా చేసి చూపిస్తారు, ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ మెంటర్స్ క్యారెక్టర్స్ ఇచ్చారు కదా. ఆ రోల్ ప్లే ని మనం వాడామంటే కనుక ఆ టెక్నిక్ ఎక్కడ బాగా యూజ్ అవుతుందంటే మనకి కొన్ని విషయాలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ డిఅడిక్షన్ ఉంది, లేదంటే మద్యపాన నిషేధం ఉంది. ఇటువంటి వాటిని మనం లెక్చర్ మెథడ్ ఇంకో మెథడ్ లో కంటే కూడా ఒక రోల్ ప్లే లో చేసి చూపిస్తే దట్ విల్ బి కనెక్టెడ్ వెరీ మచ్ టు ద ఆడియన్స్. ఎప్పుడైతే కనెక్ట్ అయిందో వాళ్ళకి ఇట్ విల్ రీచ్ టు దేర్ హార్ట్, అండ్ హార్ట్ లో రీచ్ అయిందంటే మైండ్ లో రికార్డ్ అయిపోతుందండి, సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిందంటే బ్రెయిన్ లో పర్మనెంట్ మెమరీలో స్టోర్ అయిపోతుందండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, రోల్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. మన టెక్నిక్స్ అండ్ మెథడ్స్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టెక్నిక్ అండి. మనం యూటిలైజ్ చేసుకొని అప్లై చేస్తే కనుక అద్భుతంగా ఇంప్లిమెంట్ అవుతుందండి. ఎస్. అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సర ముహుర్ముహుర్లుట ధభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక జరత్కరేణు కరకంపిత జాలము సీత శైలమున్. ఇది నా 10th క్లాస్ లో నేను నేర్చుకున్న పద్యం అండి. అల్లసాని పెద్దన గారు రచించిన మనుషరిత్రం అనే లెసన్ లో ఉంది. సో దీన్ని ఇదేంటంటే ప్రవరాక్షుడు అని ఒక అతను ఉంటాడు. అతను ఏ రోజు ఒక ఊరు కూడా దాటి వెళ్ళాడు. సో ఎవరో ఒక స్వామీజీ వచ్చిన రోజు హిమాలయాలు అలా ఉన్నాయంట ఇలా ఉన్నాయంట అంటే మన జనరేషన్ కి అయితే అందాలలో అని చెప్పాలి, అలా అదేం లేదండి. హ్యాపీగా ఇంత మంచి పద్యం అల్లసాని పద్దన గారు రాసిన మంచి ఛందస్సుతో రాసిన ఈ పద్యం సో ప్రవరాక్షుడికి చెప్పేటప్పటికి ఏమవుతుందంటే అవునా అలా ఉంటుందా అని చెప్తారు. సో ఇంటిలోంచి కాలు బయట పెట్టలేని ప్రవరాక్షుడికి అతను ఎంత బాగా చెప్తారంటే ఎత్తైన హిమాలయాలు ఆకాశాన్ని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఉంటాయి, అక్కడ నుంచి జారి పడుతున్న శలయేరు లుట ధవంగ తరంగ మృదంగ అనేటప్పటికి ఏంటంటే అబ్సల్యూట్ గా ఆ పియానో టక్ 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 సరిగమప అని వెళ్తున్నట్టు అలా అబ్సల్యూట్ గా అలా ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు ఇంట్లో బయట పట్ట కాలు బయట పెట్టలేని ప్రవరాక్షుడు హిమాలయాల వరకు వెళ్ళి తీసుకొచ్చింది కేవలం ఒక 4 లైన్లు ఉన్న పద్యం. సో మీరు స్టోరీ టెల్లింగ్ లో ఇలాంటివి చెప్తే ఏమవుతుందంటే అసలు ఎందుకంటే ఒక అందరూ స్టోరీ అనగనగనగనగా అని అలా కనెక్ట్ చేస్తారంటే సో ఇట్ విల్ హెల్ప్ యూ టు లాట్ మెనీ థింగ్స్. అంటే కంటెంట్ తో షేర్ మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను నా 10th క్లాస్ అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఒక నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి కనిపిస్తుంది. అలా ఒక ఊరిలో
కాకిల ధోరణి కాడవిలో ఒక తోడేలు ఉండేది అంటే అప్పుడు మనలో అయితే మనం అసలు క్వశ్చన్ చేసేవాళ్ళం కాకిల ధోరణి కాడలు. అది ఈ జనరేషన్ వాళ్ళు అయితే కాకే ధోరణి కాడలో తోడేలు ఎలా ఉందమ్మా అని అడుగుతారు. సో అబ్సల్యూట్ ఏంటంటే ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ఇలా కంటెంట్ షేరింగ్ కానీ లేకపోతే మీకున్న ఎక్స్పీరియన్సెస్ కానీ బెస్ట్ వేలో కన్వే చేయడానికి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ ఆఫ్ ఆల్ ద టెక్నిక్స్. సో ద పవర్ టు ఇన్స్పైర్. ఇప్పుడు సార్ వచ్చి ఇంతసేపు నించున్నారు. ఇదే కనుక మీకు ఒక మేనేజ్మెంట్ క్లాసో కామర్స్ క్లాసో ఫిజిక్స్ క్లాసో కెమిస్ట్రీ క్లాసో అయితే మనం వినం. సో సార్ చెప్పిన 1.5 hours ఆల్మోస్ట్ 1 hour. సో సార్ ఇన్ని చాలా చాలా స్టోరీస్, అది కూడా రియల్ టైమ్ స్టోరీస్ చెప్పడం వల్ల వీ హ్యావ్ కనెక్టెడ్ టు ద సార్. సో ద పవర్ టు ఇన్స్పైర్, ద పవర్ టు ద ఎనర్జైజ్, ద పవర్ హౌస్ టు మేక్ థింక్. సో మీరు కూడా అవునా నాకు కూడా కాంపిటీస్ ఉందంటారా 10th class లో, నేనే ఏమైనా మర్చిపోయినా? సో సంథింగ్ ఏదన్నా సరే కథ వినేటప్పుడు కనుక మీరు ఒక రిలవెంట్ ఫ్లోలో కనుక కన్వే చేస్తే అసలు ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యే వేనే ఉంది. మనం ఇందాక చూసినట్లయితే మన ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు చెప్పారు మనకు ఆల్రెడీ. ఏం చెప్పారంటే కృష్ణమోహన్ సార్, మనం ఆయన ఒక రామచంద్రాపురం కేస్ స్టడీ చెప్పారు, అవునా కదా? అట్లాగే ఒక KFC కేస్ స్టడీ చెప్పారు. ఇట్లా మనం ఏ కేస్ స్టడీ అయినా లేదా మన ఓన్ ఎక్స్పీరియన్స్ లో మన లైఫ్ స్టైల్లో ఉన్న మన లైఫ్ లో ఉన్న ఒక కేస్ స్టడీ చెప్పొచ్చు, మన లైఫ్ లో జరిగిన ఒక కేస్ స్టడీ చెప్పొచ్చు. అంటే నేను ఒక కేస్ స్టడీ తీసుకుంటే కనుక వెన్ ఐ వాజ్ ఇన్ 2018 నేను 86 కేజెస్ ఉండేవాడిని. నాకు నేనుగా ఏం చేశాను, ఒక యోగా థెరపీ అప్లై చేసుకొని ఒక రీసెర్చ్ చేసి కేస్ స్టడీ చేసుకొని నాకు నేనుగా ఒక 23 kgs వెయిట్ రెడ్యూస్ అయ్యాను. తర్వాత నాలాంటి ఒక 200 మందికి తగ్గించగలిగాను. నాట్ ఓన్లీ వెయిట్ అండి, అలాగే డయాబెటిక్, హైపర్ టెన్షన్, PCOD, మైగ్రేన్, అట్లాగే లోవర్ బ్యాక్ పెయిన్, ఇట్లా డిఫరెంట్ అన్ని కూడా నేను కేస్ స్టడీలో స్టడీ చేసి తగ్గించగలిగాను. అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్. అట్లా ఇంకా చెప్పుకుంటా వెళ్తే ఇప్పుడు మన కృష్ణమోహన్ గారు చెప్పినట్లుగా ఇంకొక చిన్న స్టోరీ చెప్పాలంటే, ఒకప్పుడు నేను 10th class అవుతున్నప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో ఒక రియల్ స్టోరీ జరిగిందండి. వాళ్ళు సిన్సియర్ గా లవ్ చేసుకున్నారు, ఇద్దరు అమ్మాయి అబ్బాయి. ఎందుకు చాలా సిన్సియర్ గా లవ్ చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయికి ఏమైందంటే మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఇంట్లోంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. సో మనకు టెర్మినాలజీ చెప్పాలంటే లేచిపోదామని డిసైడ్ అయిపోయారు. ఎస్, డిసైడ్ అయిన తర్వాత ఇంకా మొత్తం అంతా గ్రౌండ్ సెట్ చేసుకున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైన్ ఒకటే వే. సో అంతా డిసైడ్ అయింది. ల్యాండ్ లైన్ లో పలానా ట్రైన్ కి పలానా STD బూత్ కి నీకు ఫోన్ వస్తుంది, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. రెడీగా ఉన్నారు, సెట్ చేసుకున్నారు. ఆ STD బూత్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వెయిట్ చేసినా ఫోన్ రావట్లేదు. అంటే అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లా, ఎస్కేప్ అయిపోయాడని చెప్పి ఇంక ఫిక్స్ అయిపోయారు అనమాట అందరూ. ఆ టైంలోన ఇంకా అమ్మాయి ఆల్మోస్ట్ డిప్రెషన్కి వెళ్ళిపోయింది, ఇంకా రెడీ టు సూసైడ్ అనమాట. అటువంటి టైంలోన రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ 4 o'clock మ్యారేజ్ టైం, ఈలోపు ఈరోజు ఈవినింగ్ 6:30కి మరలా ఫోన్ వచ్చింది, నేను పలానా చోటున ఉంటాను మీరు వచ్చేయండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఆ అమ్మాయి ఆ టైంకి అక్కడికి వెళ్ళింది. నో బడీ వాస్ దేర్. ఈ కేసుని బీయింగ్ ఏ ట్రైనర్, బీయింగ్ ఏ సైకాలజిస్ట్ మీరైతే ఎట్లా డీల్ చేస్తారు? ఇటువంటి కేస్ స్టడీస్ కనుక మనం చెప్పగలిగినట్లయితే, దానికి ఒక పాజిటివ్ సొల్యూషన్ మనం తీసుకొచ్చినట్లయితే, దట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు ద ప్రజెంట్ డే సొసైటీ అండి. మై డియర్ ఫ్రెండ్స్, అర్థమవుతుందండి? సో ఇలాంటి రియల్ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నే మనం కేస్ స్టడీగా తీసుకొని దానికి ఒక పాజిటివ్ సొల్యూషన్ ఇచ్చినట్లయితే దట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్. ఇట్లా మనం కేస్ స్టడీలు చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కటి ఒక కేస్ స్టడీ అనండి. చాలా ఉన్నాయి, మనకి సక్సెస్ అయిన కేస్ స్టడీలు ఉన్నాయి, ఫెయిల్ అయిన కేస్ స్టడీ మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి, అవునా కదండి? సో మార్కులు ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు. ఎవరు చెప్పారు? మనకి ఈ ట్రైనింగ్ స్కిల్స్ కూడా ఊరికే రావండి. ప్లీజ్ మైండ్ ఇట్. నేర్చుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ అన్ని నేర్చుకుంటే అద్భుతంగా మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. రైట్ సార్, రమేష్ సార్? రైట్ అండి, థ్యాంక్ యూ. యా, ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ లో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడైనా నవ్వారా సార్ మీరు ఉదయం నుంచి ఒకసారైనా? ఎన్నిసార్లు నవ్వారంటారు? నవ్వారా? అసలు నవ్వని వాళ్ళు ఎవరో ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. థ్యాంక్ గాడ్. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ హ్యూమర్ ని ఇన్కాల్కులేట్ చేయొచ్చు.
అయితే ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను జోక్ చెప్తున్నాను అని చెప్పి మొదలు పెట్టకూడదు. మీరు నవ్వడానికి రెడీగా ఉండండి. అర్థమవుతుందండి? ఇలా మీరు చెప్పామనుకోండి, మనం చెప్పింది జోకా కాదో అది మాట్లాడిన తర్వాత వాళ్ళకి అర్థమైతే నవ్వుతారు. వాళ్ళు చెప్పాలి, నేను చెప్తున్నాను నేనే చెప్పిన నా చెప్పడం నేనే కొట్టుకోకూడదు కదండి. అవునండి కాదండి? సో ఈ రకంగా మనం ట్రైనింగ్ లోన మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా ఆ జోక్ అనేది క్రాక్ అవ్వాలండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ. సో త్రూఅవుట్ ద సెషన్ ఇట్ విల్ బి ఇంట్రెస్టెడ్ కంపల్సరీ. అంటే మీరు కొంచెం అలా రిలవెంట్ గా ఉండేటట్టు ఆడియన్స్ ఎంగేజ్ చేయండి. దీనికంటే పర్టికులర్ గా ఒక జోక్ చేయడానికి ఒక 15 మినిట్స్ తర్వాత జోక్ వేస్తాను, 20 మినిట్స్ తర్వాత జోక్ వేస్తాను అనుకోకర్లేదండి. అక్కడ ఆడియన్స్ లో ఉన్న బిహేవియర్ కానీ అంటే ఇట్ విల్ బి అంటే కంపల్సరీగా స్పాంటేనియస్ గా మీరు క్రాక్ చేయొచ్చు జోక్. సో దట్ ఈస్ ద హ్యూమర్. సో త్రూ అవుట్ ద సెషన్ మీరు కావాలంటే అంటే మరీ త్రూ అవుట్ ద సెషన్ కాదు, త్రూ అవుట్ ద సెషన్ ఏదైనా ఒక టైంలో లేకపోతే ఇన్ని సార్లు అని లేకుండా మీరు యూ కెన్ గో త్రూ దట్. అతి సర్వత్రా వర్జేత అంటారు. అలాగని ఓవర్ గా జోకులు వేసుకుంటూ వెళ్ళిపోకూడదు. అప్పుడు మీరు జోకింగ్ ట్రైనర్ జోకర్ అయిపోతారు. అర్థమవుతుందండి? సో జోకర్ అవ్వకండి, జోకింగ్ ట్రైనర్ అవ్వండి, అంతే చాలు. ఓకేనా సార్? రైట్. యా. సో ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ఉపయోగించుకున్నప్పుడు ఎక్కడ యాక్టివిటీ అవుట్పుట్ ఎక్కడ ప్రజెంట్ చేయాలి అంటే ఐస్ బ్రేకర్ ఎక్కడ అప్లై చేయాలి, ఎనర్జైజర్ ఎక్కడ అప్లై చేయాలి, లేదంటే ఒక డిస్కషన్ లీడింగ్ ఎక్కడ అప్లై చేయాలి, లేదంటే ఒక బస్ గ్రూప్ ఎక్కడ అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, ఆడియన్స్ యొక్క సైకాలజీ వాళ్ళ పల్స్ని బట్టి మనం ఏ పర్టికులర్ మెథడ్ అక్కడ అప్లై చేస్తే అద్భుతంగా ఉంటుంది అనేది మనకు ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలి. చేయగలుగుతా ఉంటారా లేదా? దట్ విల్ మేక్ ఎ బిగ్ ఇంపాక్ట్. ఓకేనా సార్? సో ఇప్పుడు చెప్పిన అన్ని టెక్నిక్స్ మనం ఒకే సెషన్ లో పెట్టేయక్కర్లేదండి. అంటే ఇప్పుడు డిపెండ్ అపాన్ ద ఆడియన్స్ కంఫర్టబిలిటీ. మీకు అక్కడ బజింగ్ సూట్ అవుతుంది అంటే మీరు బజింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఐస్ బ్రేకింగ్. సో ఫస్ట్ ఎలాంటి వాళ్ళైనా ముందు ఐస్ బ్రేకింగ్ ఈజ్ మ్యాండేటరీ. సో ఐస్ బ్రేకింగ్ తర్వాత ఆ తర్వాత మీ కంటెంట్ కి రిలవెంట్ గా అయ్యేటట్టు మీరు మీ యాక్టివిటీస్ ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. సో వర్క్ విత్ హార్ట్ అండ్ సోల్. ఇఫ్ యూ వర్క్ విత్ యువర్ మైండ్ ఇట్ రీచెస్ టు ద మైండ్ ఉంది. ఇప్పుడు మీ ఇంటికి పోస్ట్ కి అడ్రస్ రాశానండి, మీ ఇంటికి రాస్తే మైండ్ వస్తుందా? లేదు కదా, మీ ఇంటికి వెళ్తుంది. సో ఇఫ్ యూ కన్వే ద థింగ్స్ విత్ యువర్ మైండ్ ఇట్ రీచెస్ టు యువర్ మైండ్. ఇఫ్ యూ కన్వే ద థింగ్స్ విత్ యువర్ హార్ట్ ఇట్ రీచెస్ టు ద హార్ట్. మనం ట్రైనర్స్ గా మన బాధ్యత ఏంటంటే మనం చెప్పింది కంపల్సరీ వాళ్ళు అలా అనుకున్నది మన ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వాలి. సో అలా రీచ్ అయ్యేటప్పుడు కంపల్సరీగా హార్ట్ ఏదైతే చెప్తుందో మైండ్ అదే చేస్తుంది. కాబట్టి మీరు ఏదైనా చెప్పేది హార్ట్ తో నిజంగా అది అవుతుందా అంటే ఏదో ఎక్కడో చదువుకొని వచ్చి అలా కాకుండా ప్రాక్టికల్ గా అది అవుతుందా లేదా, మీరైతే నిజంగా చేస్తారా లేదా అలా క్వశ్చన్ చేసుకొని హార్ట్ టు హార్ట్ చెప్పినప్పుడు యువర్ ఐవో విల్ రాక్. I don't know whether your session will rock or not, your IO will rock. 100 మంది చెప్తే 95 can achieve that. So that is the thing. So this is all about your techniques and methods for your training session. Wish you all the best for your future sessions. Thank you so much. Thank you so much. మీకు ఎప్పుడు ఏ టెక్నిక్ కావాలంటే ఆ టెక్నిక్ అప్లై చేసుకోండి. ఎనర్జైజర్ కావాలి, ఎనర్జైజర్ అప్లై చేయండి. అర్థమవుతుందా సార్? ఏది కావాలంటే అది అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్.